మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితుల్లో ఆ మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయి. మరి అదేవిధంగా ఆ మెగా డిఎస్సి అవినీతిమయమైంది అని సాక్ష్యాధారాలతో నిరూపణ అయిన తర్వాత కూడా మరి ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం వల్ల మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కడుపు మంట మొదలైంది. ఎందుకంటే ఆయనలో ఎక్కడో ఒక భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటే తన తనయుడు లోకేష్ భవితవ్యంపై ఏదో అనుమానం కలిగి మరి ఈరోజు ఎక్కడైతే రిలే నిరాహార దీక్షలు చేస్తున్న చోట్లంతా కూడా అధికారులను చెప్పి మరి ఆ టెంట్లు పెరికిచ్చే కార్యక్రమం అయితే ఎక్కడ కూడా రిలే నిరాహార దీక్షలు చేయకూడదని చెప్పి మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడే నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడులో వణుకు ప్రారంభమైంది. మెగా డిఎస్సిలో అవినీతి జరిగింది, అవతవకలు జరిగాయి. 24 గంటల జీవోలు మీరు ఇష్యూ చేశారా లేదా? ఆ 24 గంటల్లో మరి ఆ స్పోర్ట్స్ కోటా 2% నుంచి 3% ఎందుకు పెంచే అవసరం పడింది? మరి అదే కాకుండా గతంలో 23 క్రీడలనే ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్న దాన్ని 64కు ఎందుకు పెంచాల్సిన పరిస్థితి దాపరించింది? మరి ఆ 64 క్రీడలలో మరి మీరు ఏ క్రీడలకు ప్రోత్సాహం అందించారు? మరి బ్రిడ్జ్ అనే క్రీడని మీరు ఎందుకు దాంట్లో ఇంక్లూడ్ చేశారు? అంటే ప్యాకాటని మీరు ఎందుకు ఇంక్లూడ్ చేశారు? అధికారులను అడ్డు పెట్టుకొని బేరాలు మాట్లాడుకొని ఆ బేరం కుదిరిన తర్వాత డబ్బులు మీకు చేరిన తర్వాత మరి వాళ్ళకు దొంగ సర్టిఫికెట్ల ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమా కాదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. ఈ ఉద్యమం అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. అది గ్రహించండి. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేసినంత వరకు, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేసినంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.